వేములవాడ మున్సిపల్లోని ప్రస్తుతం మనమైతే గాంధీనగర్ ఏరియాలో ఉన్నామో. సో ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సో ఎవరైతే బాగుంటుందో ఒక కౌన్సిలర్ గా మరియు ఏ పార్టీకి గెలిచే అవకాశాలు నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీరు ఇక్కడే స్థానికంగా గాంధీనగర్లో ఉంటారు, మీ పేరు, మీరు ఏం చేస్తారు చెప్పండి. మాది ఇక్కడే గాంధీనగర్లోనే ఉంటామండి. నా పేరు కృష్ణవేణి. గతంలో మేము కారు గుర్తుకి ఓటేసామండి. గత 5 సంవత్సరాలకెళ్ళి కారు గుర్తు అంటే అప్పుడు కారు గుర్తుకు మనకున్నది. అతను వచ్చాడు ఎలక్షన్స్ అప్పుడు, అమ్మ మీకు ఇది చేస్తా అది చేస్తా హామీలు ఇచ్చి వెళ్ళారు. బట్టి ఆ ఒక్కరోజు వచ్చిన టైంలో తప్ప మళ్ళీ రిమైనింగ్ ఈ 5 ఇయర్స్లో ఏ ఒక్కరోజు కూడా రావడం కానీ ఇతను మాకు ఇచ్చిన హామీస్ కానీ చేయడం కానీ ఏది లేదు. కానీ ఇప్పుడు ఉన్న మున్సిపల్ ఎలక్షన్లో మనకి సెంట్రల్ బీజేపీ బండి సంజయ్ అని మళ్ళీ ఒకటి ఏమనుకుంటున్నామంటే యువతకు ఛాన్స్ ఇస్తే ఇప్పుడు కొంచెం మోటివేట్ గా ఉంటది వాళ్ళకి కూడా, వాళ్ళు కూడా వర్క్ చేయడానికి కానీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ హామీస్ కానీ అంటే ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళకి మనకి ఒకవేళ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఇప్పుడు యువతకి ఇస్తే ఏమవుతుంది అంటే పలానా అబ్బాయి నాకన్నా చిన్నవాడు కాబట్టి ఏమైందండి మీరు అది చేస్తా ఇది చేస్తా అని అన్నారు కాబట్టి అడగడానికి మాకు అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ గాంధీనగర్లోనూ మాకు అవైలబుల్ 24 గంటలు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి మేము యువతకే ఛాన్స్ ఇద్దామని కోరుకుంటున్నాము. కాసారపు అభిషేక్ అబ్బాయి ప్రతిరోజు వచ్చి తను ఉన్న సమస్యలు కానీ ఇప్పుడు మోరి కానీ సిసి రోడ్డు పోటీ కానీ సిసి కెమెరాలు లేవు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కుక్కల బెడదాలు కూడా మనకు చాలా ఉన్నాయి. రోడ్డు కానీ మున్సిపాలిటీ అంటే మోరి స్మెల్ రావడం కానీ దోమల బెడత కానీ ఇవన్నీ బాగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి తను వచ్చి ప్రతి ఇంటికి ఒక కొడుకు అబ్బాయి, ఒక తండ్రికి ఒక చెల్లెకు అక్కలాగా కొడుక్కి తల్లిలాగా వచ్చి అమ్మ మీకు ఏది ఉన్న మీ సమస్య మాది అనుకుంటా చేస్తా అని తను హామీస్ ఇస్తున్నాడు. కాబట్టి ఒకసారి మేము యువతకు ఛాన్స్ ఇద్దామని కోరుకుంటున్నామండి. యువత రావాలండి. యువత వస్తేనే మనకి మార్పు వస్తుంది. దేశము మార్పు కోసమే కోరుకుంటుంది. మార్పు అనేది మనకు కంపల్సరీ రావాలండి. మార్పు వస్తేనే యువత వస్తేనే మార్పు అనేది మనకి కంపల్సరీ సాధ్యం. ఓకే, టోటల్ గా చెప్పండి, మున్సిపల్లో అంటే ఏ పార్టీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు గత వారం రోజులకెళ్ళి వింటున్నా అండి, ఎక్కువ బీజేపీకి ఛాన్స్ ఉన్నది. అంటే బీజేపీకి ఛాన్స్ ఉన్నదని కాదు, మనకు ఒకటి హిందుత్వం అనేది నమ్మకం కూడా వచ్చినది. ఇప్పుడు మనకి సెంట్రల్ లో బండి సంజయ్ ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది మనకి బీజేపీ కాబట్టి బీజేపీ గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉన్నదండి. మీ పేరు చెప్పండి. ఇక్కడ నా పేరు నవ్య, నేను ఇక్కడ 18th వార్డు సభ్యురాలిని. ఎలా ఉందమ్మా ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి, సో ఏ పార్టీ గెలిచే అవకాశాలు? ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మన కాసారపు అభిషేక్ యువకుడు, యువనేత, తను ముందుకొచ్చిండు. తను ఏంటంటే కొన్ని హామీలు ఇచ్చిండు ప్రజలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రాబ్లం, తాగునీటి సమస్యలు బాగా ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ ఈ వాడకట్ల బాగా పెద్దవాళ్ళు ఉన్నారు, బాగా వృద్ధులు ఉన్నారు. ఏంటంటే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకోలేని పరిస్థితి. వాటర్ ప్రతి వాడకట్టుకు అంటే ప్రతి గల్లీలో తాగునీటిది ఒకటి బోర్ వేయించి వాళ్ళకి ఫ్రీగా వాటర్, డబ్బులు లేకుండా ఫ్రీగా వాటర్ సప్లై చేస్తా అంటున్నారు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ చాలా మెంబర్స్ కి పెన్షన్స్ లేవు. ఈ 18th వార్డులో సగం మందికి పెన్షన్స్ లేవు. పెన్షన్స్ వెంటనే పెన్షన్స్ పెట్టిస్తా అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఒకటి ఇక్కడ డ్రైనేజీ సమస్యలు అయితే బాగున్నాయి. ప్రతి గల్లీలో డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. రోడ్లు బాగా చిన్నగా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నాయి. మళ్ళీ సీసీ కెమెరాస్ లేవు. 18th వార్డులో మొత్తానికి సీసీ కెమెరాస్ అనేటివి లేవు. ఏదైనా సమస్య అయినా కూడా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నిటికీ హామీ ఇచ్చిండు ఎవరు? కాసారపు అభిషేక్. ఖచ్చితంగా మేము కాసారపు అభిషేక్ కి ఓటు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. తననే గెలిపించుకుంటాం. నమస్తే. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ మున్సిపల్లోని 4వ వార్డులో ఉన్నాం. ఇక్కడ స్థానికంగా అన్ని అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరూ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో 4వ వార్డు ప్రజలు ఏమనుకుంటున్నారు, గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయని ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. అన్న, నా పేరు ఎదురు అశోక్. ఇక్కడ 4వ డివిజన్. సో ఎలా ఉంది అంటే ఇప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు, ఎలా ఉంది మరి అంటే వార్డు ప్రజలు ఏమనుకుంటున్నారు, గెలిచే అవకాశాలు టోటల్ గా మున్సిపల్ ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, మరియు ఈ వార్డులో ఎవరు గెలిచే అవకాశాలు? అన్న, ఇదివరకు టీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చాము. అవకాశం ఇస్తే వాళ్ళు అమలు కాని హామీలని ఇచ్చారు. ఇది కూడా సరిగా చేయకపోవడం వల్ల అనుకోకుండా ఈ టీఆర్ఎస్ పడిపోవడం జరిగింది. వాళ్ళ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారు. దాన్ని మా బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి వర్యులు
వాళ్ళ గ్రాఫ్ పూర్తిగా తగ్గించి అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ గద్దెక్కడం జరిగింది. అంటే కాంగ్రెస్ మీద ప్రేమతోటి కాకుండా ప్రజలు ఒకసారి మనం మార్చుకుందామని వీళ్ళకి అధికారం ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే 420 అంటే 400 హామీలు ఇచ్చారు. అందులో ఏంటంటే దాదాపు అమలు కాని హామీలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే ఇది అమలు కావు. వాళ్ళతో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే చెప్తారు మా దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 4వ వార్డులో రేగు రాజ్కుమార్ అతనికి ఓటేసి గెలిపించండి. ఎందుకంటే బీజేపీ కూడా అమలు కాని హామీలు ఇవ్వదు, వీలైనంత వరకు పని చేసుకుంటూ పోతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన ప్రొద్దున ఉదయం లేచినప్పటి నుండి మనం కాలు ఇంట్లో నుంచి బయటకు పెడితే సీసీ రోడ్డు కావచ్చు, కేంద్ర పథకాలు అయితే స్తంభాలు, లైట్లు, పోతే చెత్త సేకరణ, శ్మశాన వాటికలు, ఇలా సుకన్య సమృద్ధి యోజన, మన ఆడపిల్లల కొరకు సుకన్య సమృద్ధి యోజన, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. అంటే ఈ కేంద్ర పథకాలు ప్రజల్లోకి వివరిస్తున్నారు. సో అవకాశాలు భాజపాకు అవకాశాలు ఉన్నాయి అంటారు. టోటల్ ఒకటి అవకాశం ఉందా మున్సిపల్? టోటల్ 100% వేములవాడలో బీజేపీ కాషాయ ఎండ ఎగురుతుంది ఖచ్చితంగా.